పోలీసుల్ని అధికారులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి ఆరోపించారు. ఇదే క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణ చౌరస్తా సమీపంలో జరుగుతున్న కూల్చివేతల ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ కు ధైర్యం లేక సింగరేణి పోలీస్ కార్పొరేషన్ అధికారులను వాడుకుంటూ సామాన్య జనాల్ని బెదిరిస్తున్నారని అన్నారు. ఆయన దందాలకు అడ్డు వస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. కూల్చివేతల విషయంలో శ్రీనివాస్ అనే యువకుడిపై సిఐ దాడి చేయడానికి ఖండిస్తున్నామన్నారు. ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌడీ రాజ్యం లాగా నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, అధికారులు లేదు. ఇవాళ కూలగొట్టుడు పర్వం అనేది కొనసాగుతూ ఉన్నది. ఒక రోడ్ ఎంత ఉండాలి? ఇవాళ మన చౌరస్తా నుంచి న్యూ అశోక్ వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత ఉంటుంది? సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటుంది. కానీ మకాన్ సింగ్ ఎక్కడనో గేటెడ్ కమ్యూనిటీలో ఉండి బతికొచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే అయితే సాధ్యం కాదు. నువ్వు ఎక్కడ సర్వే చేయించినావు? ఇక్కడ ట్రాఫిక్ ఎంత? ఫ్యూచర్లో ఈ తొవ్వ నుంచి ఎంతమంది పోతారు? ఎందుకోసం దీన్ని రోడ్డు వెడల్పు చేయాలా? ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా, ఏ అధికారితోటి సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతుర్రు? సింగరేణి వాళ్ళు కూలగొడుతుర్రా? మున్సిపల్ వాళ్ళు కూలగొడుతుర్రా? కూలగొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నది? ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి. ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చాడు, ఒకటి చెప్పిపోతాడు, పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు. ఇవి మొత్తం కూలిపోతాయి, మీరు వచ్చిపోయి అన్నకు బాయికి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూలుతాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలన్నట్టు. ఎక్కడన్నా ఉంటుందా అండి? ప్రైవేట్ ఇల్లు, రోడ్ పాయింట్ ఉన్న ఇల్లులు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటే మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు. అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వేమైనా డబ్బులు ఇస్తావా? ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితోటి మకాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను, ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, సింగరేణి అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఆయన సంపాదిస్తున్నటువంటి ఓసీ5 మీద సంపాదించిన పైసలు కావచ్చు, ఏదైతే మన హెచ్కేఆర్ రోడ్డు మీద సంపాదించిన పైసలు కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి సంపాదనకు అడ్డం రావద్దనడానికి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి డిఫెన్స్లో పెట్టే ప్రక్రియనే ఈ కూలగొట్టు. ఈ కూలగొట్టేది ఎంతవరకు అవసరం? అవసరం. డెవలప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ అసలు డెవలప్ అంటే ఏంది? రోడ్లు వేసుకుంటేనే డెవలపా? నువ్వు అసలు ఇప్పటి వరకు నువ్వు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి ఒక కొత్త ఉద్యోగం నువ్వు చూపెట్టినావు. ఇప్పటి వరకు ఉన్న ఎన్టీపీసీలో ఎఫ్సీల గతంలో అమ్ముకున్నారన్నావు. మరి వాళ్ళ ఎన్టీపీసీలో ఏం జరుగుతుంది? నీ ఆధ్వర్యంలో అమ్ముకుంటారు. ఈ ఊరు మొత్తం సర్వనాశానాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఒక బలహీనమైన పరిస్థితుల్లో నీకు ఓట్లేసి గెలిపించిన తప్పించి ఇవాళ నువ్వు నిలబడ్డా కానీ నీకు ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో. ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్ మీద సిఐ గారి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాం. గోదావరి కానీ హనుమాన్ నగర్ మెయిన్ చౌరస్తాలో ఉంటాం. 1950 ముందు నుంచి సుమారు 70 ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఇక్కడికి వచ్చి ఉంటాను. మెయిన్ సెంటర్ గోదావరికి. అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు. జనగామ గ్రామ పంచాయతీ, ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా అయింది. రామగుండం నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండం మున్సిపాలిటీ అయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎదిగింది. అప్ టు డేట్ ఇప్పటి వరకు మేము బిల్లులు కట్టినాం. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ల జాగాలకు పట్టాలు ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు జీవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో మేము రేపుల ఇళ్ళనే జీవనం గడుపుతాం. చాలా పాత ఇల్లు. అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు 10 కిలోమీటర్ల దూరం ఉంటాయి. ఇక్కడ రోజు పొద్దున వచ్చి అక్కడ కూర్చొని రాత్రి వరకు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ రాత్రి రోజర్ పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాజ్ చేసి సేవలు కూడా తీయం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు, తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి రోజర్ వచ్చి దొప్పేస్తే మీ శవాలు కూడా బయటికి తీసే నాదుడు ఉండరు. రేకుల ఇల్లు కనిపించద్దంట ఎమ్మెల్యేకి. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను, ఎటుపోయింది? నేను అడుగుతున్నాను. రేకుల ఇల్లు వద్దన్నప్పుడు రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిసినావు. ఆడదానిలక్క ఏడిసి మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు, మా ద్వారా తీసుకున్నావు. మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పని ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాడ్రా బుజ్జి అని పెట్టించుకుంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఎలక్షన్కి వచ్చినాడు, ఓట్లు అడిగినాడు, మీ రోడ్డు ఇటు తీస్తా, మీ సింగరేణి కార్మికులకు కూడా గేటీ మీటింగ్లో పోయినావు కదా, పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా, నాకు ఓటేది. మీ రేకులు ఇల్లు నాకు కనిపించదు, తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటేది, లేకపోతే కూలగొడతా, లేకపోతే దాని కింద తొక్కి చంపుతాను బెదిరాను. రోజు
నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తారు. మేము మామిడి చెట్టు కింద మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేస్తున్నారు. మొన్న దసరా ముందు 3 రోజుల ముందు మళ్ళీ సింగరే ఫస్ట్ మున్సిపల్ వాళ్ళని బెదిరించి దసరాకు 3 రోజుల ముందు సింగరే వాళ్ళని పంపించి చేపట్టి పెట్టి ఒక 15 ఫీట్లు లోపలికి. అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది, ఎంత వేడలకు ఉన్నది. సరే వెనుకకు జరగమంటే జరుగుతాం, మేము చెప్తున్నాం. సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటానా, తడకడ్డం కట్టుకుంటానా, లేకపోతే బతుకమ్మ చీరలు నింపుతున్నాయి కట్టుకుంటాను. అది అడగడానికి మీకు హక్కు లేదు. నేను వెనుకకు జరుగుతా అంటే మార్కింగ్ కాదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ కూడా నన్ను ఆఫీస్కి పిలిపించి నువ్వు సచ్చరిస్తుంది, ఆ రకంగా కట్టుకోవాలి, లేకపోతే కూల కొడతామని బెదిరించాలని జరిగింది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పేదోడు బతకద్దాం. మరి నువ్వు కూడా రేకులు ఇళ్ళనే పుట్టినావు కదా,